దేవి రేణుక, శోకించవద్దు. ఓ పరమేశ, నా శతకోటి ప్రణామాలు స్వీకరించండి. ఈ అభాగిని కనికరించండి. నా స్వామిని సజీవుణ్ణి చేయండి. విచారించకు దేవి రేణుక, విచారించకు. నీ భర్త ఇంకా మానవజాతి ఉద్ధారకుడైన మహర్షి జమదగ్ని మరల సజీవుడవుతాడు. స్వామి, జయము జయము శివశంకర్లకు. స్వామి, ఓం నమః శివాయ. ఓ పరమేశ, ఓ భక్తవత్సల మహాదేవ, మీ యొక్క ఈ కృపను పొంది నా జీవితం ధన్యమైంది. మీ కృపను పొందిన వారికి చరాచరపతి దేవాధిదేవ ఎట్టి ప్రాణభయము ఉండదు. ఓ శివశంకర, తమరు మమ్మల్ని ఒక భయంకర సంకటం నుండి రక్షించారు. తమరి పవిత్రమైన దర్శన భాగ్యంతో మా శివభక్తి ఇప్పుడు సఫలమైంది. దేవి రేణుక, మహర్షి జమదగ్ని స్థానం సప్త ఋషుల్లోనిది. విధి విలాసాన్ని అనుసరించి వారికి అకాల మృత్యువు రానే రాదు. మేము ఇక్కడ ప్రత్యక్షమైనది విధి విధానాన్ని రక్షించడానికి మాత్రమే. ఓ భక్తవత్సల, ఓ పరమేశ, ఓ విశ్వనాథ, మీరు మా యొక్క భక్తికి ప్రసన్నులైతే మేము సర్వదా ఓం నమః శివాయ జపం చేసేలా అఖండ భక్తిని వరంగా ఇవ్వండి. తథాస్తు. ఋషివర్య, మా ఈ పవిత్ర పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయను నిరంతరం జపించే వారికి మేము వారి ఇహలోక వాంఛలకు దుఃఖాలకు విమోచన కలిగిస్తాము. అంటే వాటిని సమాప్తం చేస్తాము. ఓం నమః శివాయ. తరచుగా సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే మృత్యువు వారిని ఏదో ఒకనాడు తన భోజనంగా చేసేసుకుంటుందని. కానీ మా భక్తి ప్రాప్తించినట్టు వ్యక్తి మృత్యువు శిరస్సుపై పాదాలను పెట్టి తన లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలుడవుతాడు. ఓం నమః శివాయ. శుభం భవతు. మాతాశ్రీ, మాతాశ్రీ, మీరు నన్ను ఎందుకు పిలిచారు? పుత్ర పరశురామ, పరమేశ్వరుని కృపతో ఒక మహా పెద్ద ఆపద తప్పిపోయింది. ఎలాంటి ఆపద? దుష్ట కార్తవీర్యుని పుత్రులు మీ పితాశ్రీపై ప్రాణాంతకమైన దాడి చేసి వారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. కానీ మాతాశ్రీ, ఆశ్చర్యపడకు పుత్ర. అద్భుతమైన ఆ శివలీల వల్ల ఆయన నా సౌభాగ్యాన్ని నాశనం కాకుండా కాపాడారు. శివలీలలకు ఆశ్చర్యపడకు పుత్ర. పరమేశ్వరుడు సదా తన భక్తులపై కృప చూపుతారు. ఆయన కన్నా మహాశక్తిశాలి వేరెవ్వరూ లేరు పుత్ర. అవును పుత్ర, నేను విలపిస్తూ ఉంటే విని పరమేశ్వరుడు శివుడే స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమై వెంటనే మీ పితాశ్రీకి జీవనదానం చేశారు. జయము జయము శివశంకర, జయము జయము శివశంకర. క్షత్రియులు వర్ణ వ్యవస్థానుసారంగా ఈ భూమికి రాజులయ్యారు. కానీ వారిప్పుడు అత్యాచారాలు చేస్తున్నారు. నేను మహర్షి భృగులకు పౌత్రుడను, ఇంకా ఋషి జమదగ్ని యొక్క పుత్రుడను, పరశురాముడను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ పృథ్వీలో అన్యాయాలు అత్యాచారాలు చేసే క్షత్రియుల వంశాన్నే శివుని కృపతో సమాప్తం చేసేస్తాను. పరమేశ్వర, ఈ త్రేతాయుగంలో తమరి ప్రియ శిష్యుడు పరశురాముడు 21 సార్లు భూలోకం నుంచి క్షత్రియులంతం చేశాడు. అతని ఈ కార్యానికి తమరి సమ్మతి ప్రాప్తించిందా?
అత్యాచారాలను అనాచారాలను నాశనం చేసేందుకై మా సమ్మతి సహజంగానే సంప్రాప్తిస్తుంది దేవి. ఈ నిజాన్ని గురించి నీకు తెలియదా? మా శిష్యుడు విష్ణు అవతారమైన పరశురాముడు తమను తాము సర్వేశ్వరులమనుకుని విర్రవీగుతూ అత్యాచారాలు అనాచారాలు చేస్తూ నిర్దోష ప్రజలను పీడిస్తూ ఉండేటి క్షత్రియ రాజులకు దండనను విధించాడు. ఇంకా క్షత్రియ జాతి ఎప్పటికీ ఉన్నతిని సాధించలేదా స్వామి? పరశురాముని వలనే విష్ణువు మరొక గొప్ప అవతారంగా ఈ త్రేతాయుగంలో క్షత్రియ కులంలో జన్మిస్తారు. ఆ పైన నీతి, ధర్మం, న్యాయం ఇంకా గౌరవానికి నూతన ప్రమాణాలు నెలకొల్పుతారు. వాటితో పాటే క్షత్రియుల ఉన్నతి ఆరంభం కానుంది. ఆ మహోన్నత క్షత్రియ కులభూషణుడు విష్ణువు యొక్క అవతారం గురించి ఏదైనా సూచననివ్వండి మహాదేవా. మహావిష్ణువు ఎత్తే భావి అవతారం ఏదంటే రఘుకుల శిరోమణి, సూర్యవంశ మహారాజు దశరథుని సుపుత్రుడు, మహనీయ పురుషోత్తముడైన శ్రీరాముడు. మహనీయ పురుషోత్తముడైన శ్రీరాముడా? స్వామి, ఈ సాహసి పరమవీరుడు విచిత్రంగా ఉన్న ఈ వానర శిశువు ఎవరు? శక్తి స్వరూపిణి పార్వతి ఈ దైవ వానర శిశువుని కొంచెం ప్రయత్నిస్తే స్వయంగా నీవే గుర్తించగలవు. తమరి సమక్షంలో ఉండగా నేను ప్రయత్నం ఎందుకు చేయాలి స్వామి? తమరే తమ ముఖత ఈ విచిత్రమైన వానర శిశువుని గురించి చెప్పండి. ఇతడు పరమ వీరుడు, అంజనీపుత్రుడు, కేసరి నందనుడు, రుద్రావతారుడైన మారుతి. ఈతడే శ్రీరామావతార సమయంలో ప్రముఖ పాత్ర నిర్వహించేందుకు ఈ వానర అవతారాన్ని ఎత్తాడు. రుద్రావతారుడు మారుతా? దుష్ట వానరుడా, ఏమిటి నీ దుస్సాహసం? నీవు ఈ సృష్టి నిర్మాణంలో బాధల్ని ఉత్పన్నం చేస్తున్నావు. ముక్తిని కలిగించు సూర్యదేవునికి లేకపోతే నేను నా వజ్రాయుధంతో నిన్ను నాశనం చేస్తాను. ఇప్పుడు నా వజ్రాయుధం నుంచి నిన్ను ఎవరూ రక్షించలేరు. ఇదిగో. ఇంద్రుడు దండనకు పాత్రుడు, ఇంద్రుడు దండనకు పాత్రుడు. ఓం బ్రహ్మదేవా, రుద్రావతారుడు శిశువు మారుతి హనువుపై ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి మా క్రోధాన్ని రెచ్చగొట్టాడు. అతడు దండనకు పాత్రుడు. బ్రహ్మదేవ, ఇంద్రుడు దండనకు పాత్రుడు. క్షమించండి పరమేశ్వర, క్షమించండి. మహాదేవా, తమరి క్రోధాన్ని శాంతపరచండి. దేవేంద్రునికి ఈ నిజం గురించి తెలియదు. ఆ వానర శిశువు రుద్రావతారుడు మారుతి అని. దేవాది దేవా, మహాదేవా, తెలియక చేసిన అపరాధానికై నన్ను క్షమించండి. దేవేంద్రుని అపరాధాన్ని క్షమించండి దేవాది దేవా. ఒక శిశువుపై
వజ్రాయుధ ప్రయోగం సదా అనుచితమే. కానీ రుద్రావతారుడైన కారణంగా వజ్రాయుధం వల్ల పార్వతి శిఖరం ధ్వంసమైనప్పటికీ కూడా ఆ బాలకుని శరీరం పూర్వంలాగే అక్షయమే. చూడండి మహాదేవా, చూడండి. హనువుపై దాడి జరిగిన కారణాన ఇప్పుడు మారుతి హనుమంతుడనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. ఇంకా వజ్ర సమానంగా బలమైన శరీరం కలిగి ఉండటం వల్ల బజరంగ బలి అనే పేరుతో విఖ్యాతి చెందుతాడు. ఓ శివశంకర, మేము దేవతలందరము కలిసి మారుతి హనుమంతుడికి మా దివ్య శక్తులను ప్రదానం చేస్తాము. రుద్రావతారుడు హనుమంతుణ్ణి ఇంద్రుడు స్వయంగా క్షమాయాచన చేయవలసిందే. అవశ్యం మాత, అవశ్యం. నేను మారుతి హనుమంతుడితో పాటు వారి మాతాపితరుల నుండి కూడా క్షమాయాచన చేస్తాను. పదండి దేవేంద్ర, మనమంతా కలిసి మారుతికి దివ్యశక్తులను ప్రదానం చేద్దాం. ఆజ్ఞాపించండి శివశంకర. మీకు శుభమగుగాక. ఓం నమ శివాయ. పరమాత్మ శివశంకర్లకు ఇంకా మాతా పార్వతికి జయము. మహాబలి రుద్రావతారుడు మారుతి హనుమంతుడు బజరంగ బలికి జయము, జయము, జయము. నా పుత్ర మారుతి! మారుతి! నా పుత్ర మారుతి! మారుతి! పుత్ర మారుతి! మీరు విశ్వసించండి స్వామి, నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. నా పుత్రుడు దెబ్బతిని ఆకాశం నుంచి భూమి వైపు పడ్డాడు. నాకేమీ తెలియదు స్వామి. ఇప్పుడు తను ఏ దిశలో ఉన్నాడో మీరేదైనా చేయండి స్వామి, మీరేదో చేయండి. భోళా శంకర, భోళా శంకర, భోళా శంకర, రక్షించండి, రక్షించండి ప్రభు. విచరితురాలివి కావద్దు మహారాణి అంజనా. బజరంగ కేవలం మన పుత్రుడే కాదు, అతను రుద్రావతారుడు. శివుని కృప వల్ల ఎవ్వరూ అతన్ని ఎన్నడూ తాకనైనా తాకలేరు. అంజన తన స్వామిపై విశ్వాసం ఉంచగలదు స్వామి. కానీ మారుతి తల్లి తన పుత్రుణ్ణి సకుశలంగా చూడకుండా మాత్రం వానరరాజు మాటలను ఎలా విశ్వసించగలదు స్వామి? మహారాణి, నాకు చాలా బాగా తెలుసును. ఇది తల్లి పుత్ర ప్రేమ. నమ్మకంతోనే జీవించి ఉండజాలదు. కానీ కానీ ఏమిటి స్వామి, కానీ ఏమిటి? మీకు మన ఆరాధ్యులైన పరమాత్మ శివుని కృపపై నమ్మకం ఉంది కదా. శివకృపపై నమ్మకం ఉంచడం ప్రతి ప్రాణికి నైతిక కర్తవ్యం. అయితే ఆ మహాదేవుని మహాకృపపై నమ్మకం ఉంచుదాం. మన పుత్రునికి ఏ ఆపద కూడా రాదు. మీరు నిజం చెప్పారు వానరరాజా కేసరి. మహాదేవుని కృప వల్ల శివశక్తి సంపన్నుడు రుద్రావతారుడు బాలుడు మారుతి ఆకాశం నుంచి భూమిపై పడిపోయినా సురక్షితంగానే ఉన్నాడు. మాత, ఈ అపరాధానికి దోషిని నేను. నా అహంకారం ఈ రుద్రశక్తి సంపన్నుడైన బాలకుని గుర్తించలేకపోయింది. నన్ను దండించండి మాత, నన్ను దండించండి. తెలియక మా వల్ల భయంకరమైన అపరాధం జరిగింది. మాతా, దండించండి. మీరు గనుక మమ్మల్ని దండించకపోతే ఇక మేము ఎప్పటికీ క్షమించుకోలేము. మమ్ము దండించండి మాత, మమ్ము దండించండి. మీరు చింతించవలసిన అవసరం లేదు మాత. అజ్ఞానంతో చేసిన ఈ దేవతల తప్పుని మేము క్షమించి వేశాము. ఎవరినైతే నా పరమవీరపుత్రుడు క్షమించి వేశాడో అతనికి నా వైపు నుంచి కూడా అభయహస్తం ఉంది. మీరంతా సంతుష్టులు కండి దేవతలారా. నా పుత్రుడు సురక్షితంగా ఉన్నాడు. ఇదే నా సంతోషానికి గల కారణం. దేవేంద్ర, ఆజ్ఞాపించండి, ఆజ్ఞాపించండి మాత. నా పుత్రుడు సకుశలంగా ఉన్న కారణంగా మీకు నమ్మకంగా చెబుతున్నాను. భవిష్యత్తులో ఎప్పుడెప్పుడైతే తమకు లేక స్వర్గానికి ఆపద వస్తుందో అప్పుడు నా పరాక్రమపుత్రుడు మీ దేవతలకు సహాయం చేస్తాడు. అంజనా కేసరిల నందనుడు మారుతికి జయము, జయము, జయము. వానరరాజా కేసరి, దేవి అంజన
నా మాట శ్రద్ధగా వినండి. అజ్ఞానం వల్ల దేవేంద్రుడు బాలకుడు మారుతి హనువుపై వజ్రాయుధం ప్రయోగించాడు. ఈ కారణంగా తమ బాలుడు ప్రపంచంలో హనుమంతుని పేరుతో ప్రసిద్ధుడవుతాడు. హనుమాన్ హనుమాన్ వజ్ర శరీరుడైన కారణంగా బజరంగ బలి అనబడతాడు. బజరంగబలి హనుమాన్ ఇది పరాత్పర బ్రహ్మ మహాదేవుల ఆశీర్వాదం. అంజనా కేసరీల పుత్రుడు హనుమంతునికి మహావీరుడు బజరంగ్ బలికి రానున్న భవిష్యత్తులో తమరి పుత్రుడు హనుమంతుడు ప్రపంచంలో తన భక్తి యొక్క శక్తిని ప్రదర్శించి తన అపూర్వ పరాక్రమంతో ప్రతివారిని ఆశ్చర్యపరుస్తాడు. నేను బాలుడు హనుమంతునికి అష్టసిద్ధులు ఇంకా నవవిధుల జ్ఞానాన్ని ఇంకా శక్తిని ప్రదానం చేస్తాను. దేవతలు బాలుడు హనుమంతుని క్షమను ఇంకా మాత అంజన నుంచి అభయవచనం ప్రాప్తించుకుని సంతుష్టులవుతారు. మరియు బాలుడు హనుమంతునికి దివ్య శక్తులను ప్రదానం చేస్తారు. తమ ఆజ్ఞ పరమపిత. బాలక హనుమాన్, నా దివ్య శక్తులను పొందటం వల్ల అగ్ని ఎప్పటికీ నీకు అరిష్టాన్ని కలిగించడు. అతడు నీకు చందనంలా శీతలత్వం కలిగిస్తాడు. నీవు కోరుకున్న వేగంతో పయనించటంతో పాటు నీ ఇచ్ఛానుసారంగా 14 భువనాలను సంచరించగలిగే దివ్య శక్తిని ప్రదానం చేస్తాను. పుత్ర హనుమాన్, మా దివ్యశక్తిని ప్రార్థించుకొని ప్రపంచంలోని అజేయ యోధుడిగా రూపొందుతావు. నీవు అత్యంత బలశాలివి కాగలవు. జగత్తులోని ఏ శక్తి కూడా నిన్ను పరాజితుని చేయలేదు. నా దివ్యశక్తి వల్ల నీవు మంత్ర, తంత్ర, రహస్య ఇంకా మాయలను క్షణమాత్రంలోనే గుర్తెరింగి వాటిని నాశనం చేయగలిగే శక్తిమంతుడు అవుతావు. నా పుత్రుడు హనుమంతుడికి తమరందరి కృప ప్రాప్తించినందుకు తమరు నా శతకోటి ప్రణామాలను స్వీకరించండి. అంజనా కేసరీల నందనుడు హనుమంతునికి జయము జయము జయము. మహావీరుడు బజరంగ్ బలికి జయము జయము జయము. నారాయణ 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 లక్ష్మీ నారాయణ 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 పరమాత్మ భోళాశంకరుడు పార్వతీమాత. శివ 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 శివ. నాకు భ్రమ కలగటం లేదు కదా? నారాయణ నారాయణ. లేదు నారదా, ఇది భ్రమ కాదు, ఇది పరమసత్యం. పరమశివశంకరులు తమ దివ్య దర్శనమిచ్చి నా జీవితాన్ని ధన్యం చేశారు. కానీ ఈ మార్గం కైలాసం వైపు అయితే వెళ్ళదే. నారాయణ నారాయణ అంటే ఏదో కొత్త శివలీల ప్రారంభం కాబోతోంది. నారాయణ నారాయణ. పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వర, నాతో ఈ దాగుడు మూతలేమిటి? నేను తమరి దర్శనార్థం కైలాసం కూడా వెళ్ళాను, కానీ తమరి దర్శనం అక్కడ కూడా కాలేదు. ఇంకా ఇప్పుడే ఇదే స్థలంలో కొద్ది క్షణాల పూర్వం నేను తమ పరమ పావన రూపం చూశాను, కానీ తమరు అదృశ్యులైపోయారు. పరమేశ్వర, అలా ఎందువల్ల పరమేశ్వర? హరహర మహాదేవ, హరహర మహాదేవ. పరమేశ్వర, తమ భక్తుని భ్రమను తొలగించండి పరమేశ్వర. తమరి పరమ పావన దర్శనమిచ్చి తమ భక్తుణ్ణి కృతార్థుణ్ణి చేయండి. పరమేశ్వర, నాకు దర్శనమివ్వండి, నాకు దర్శనమివ్వండి. పరమేశ్వర, తమకు తమ భక్తుడైన నారదునిపై ఒట్టు, నాకు దర్శనమివ్వండి, నాకు దర్శనమివ్వండి. ఓం నమ శివాయ. ప్రణామం పరమేశ్వర, ప్రణామం మాత. మాత, నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? అందువల్లే నాకు దర్శనమివ్వటం లేదా?
నారదా, స్వామి దర్శనం పొందేందుకు కఠోర ఆరాధన ఇంకా కఠిన సాధన నీవు తప్పక చేయవలసిందే. దీనికింత ఆరాటపడవలసిన ఆవశ్యకత ఏముంది? నారాయణ నారాయణ. మాత, నేను ఎప్పుడూ పరమశివశంకరుల దర్శనాన్ని పొంది కృతార్థుణ్ణైపోతాను. కానీ నాకు వీరి దర్శనం లభించకపోయినప్పుడు అప్పుడు ఆరాటంతో ఉత్తేజపడిపోతుంటాను. చతుర నారద, భావుకత అభినయంతో నీవు ఏ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీకు ఈ సమయంలో లభించదు. నారాయణ నారాయణ అంటే ఈ ప్రపంచమనే వేదికపై ఏదో కొత్త శివలీల ఉదయించబోతోంది. నీ జిజ్ఞాసకు ఏది సమాధానమో ఈ ప్రశ్నకు అదే సమాధానం. దాని కొరకు కూడా నీవు నిరాశ చెందక తప్పదు. ఇప్పుడు అభినయయుక్తితో పాటు వేరే ఏదైనా ప్రశ్న మిగిలి ఉంటే అది కూడా అడుగు. నారాయణ 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 నారాయణ. నటరాజు శివుడు ఇంకా నటరాని శక్తి ఎదుట అభినయయుక్తుల్ని ప్రయోగించడమా? అది మూర్ఘత్వమే అవుతుంది. కానీ తమరు నాకు ఒక్క మాట మాత్రం చెప్పండి. కైలాసం నుండి ఎప్పటిదాకా తమరు అదృశ్యులవుతారు? ఇంకా అప్పటిదాకా తమరు ఎక్కడుంటారు? ఈ ప్రపంచంలోని అణువణువులో వ్యాపించిన విశ్వేశ్వరుడు శివునికి నివాస స్థానానికి కొదవలేదు. ఆయన ఎలాంటి జడ పదార్థాలపైన కూడా తాను కోరినట్లు కృపను చూపగలరు. నారాయణ నారాయణ అంటే పరమశివశంకరులు ఇంకా పార్వతీమాత ఇంకా కొంతకాలం పాటు కైలాసం నుంచి అదృశ్యులైపోతారు. కానీ ఈ శివలీలా రహస్యం కనుక్కోవలసిందే నారదా. అప్పుడప్పుడు శివదర్శనం కాకపోతే నారదుడి జీవితం వ్యర్థమైపోతుంది. నారాయణ నారాయణ. దేవర్షి నారదుడు ఈ నూతన శివలీలలోని రహస్యాన్ని తెలుసుకుని తీరుతానని నిశ్చయించుకుంటాడు. మరొక వైపు శివలీలకు అంతర్గతంగానే పరమ శివభక్తుడైన లంకేశ్వరుడు రావణుడు పుష్పక విమానంలో కూర్చుని ఆకాశ మార్గాన వెళుతూ ఉంటాడు. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ. శివ 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 శివ. శ్రీ గణేశలోకం వెళ్లే సమయంలో ఈ దుష్ట రావణుడు ఎక్కడి నుంచి గుడిపడ్డాడు? అయ్యయ్యయ్యయ్యో, ఈ దుష్ట దుర్మార్గుడు రావణుడు స్వర్గం వైపు వెడుతున్నాడే. ఈ దేవేంద్రుని గూఢచారులు ఏమయ్యారు? వాళ్ళంతా ఏమిటి చేస్తున్నారు? నేనే ఇతన్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తాను. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. లంకేశ్వర రావణ, మేము దేవేంద్రుడి నుంచి విన్నాం. మీరు భూమిపై ఉన్న సమస్త రాజులను స్వాధీనపరుచుకుని ఇప్పుడు తమరు స్వర్గంపై అధికారం పొందేందుకు ఆలోచిస్తున్నారని. దేవర్షి నారద, కేవలం ఇది తెలుసుకునేందుకే భయభీతుడై ఇంద్రుడు తమరి నా వద్దకు పంపాడా? నారాయణ నారాయణ. దశానన, ఈ సమస్త ప్రపంచము మీ పరాక్రమానికి భయపడితే ఇక దేవేంద్రుడు భయభీతుడవటం స్వాభావికమే కదా. దేవర్షి నారద, నేడు తొలిసారి మీ నోటి నుంచి నిజం వెలువడుతోంది. లేకపోతే మీరు మీ చిత్రతతో ఎలాంటి శబ్దాలను ప్రయోగిస్తూ ఉంటారు. నారాయణ నారాయణ. ఇప్పుడు ఏ భాషలో చెబితే ఎవరికి అర్థం అవుతుందో అందులోనే చెప్పడం ఉచితంగా ఉంటుంది కదా. ఇక దుష్టుడికి దుష్టత్వం భాషే అర్థం అవుతుంది. అంటే లంకేశ్వర ధైర్యే సాహసే లక్ష్మి అని లోకోక్తి ఉంది. నా మాట పూర్తి అయిన పిమ్మటనే అంటే గురించి అడగండి. చెప్పండి. అయితే దుష్టుడికి దౌష్ట్యం భాష తెలుస్తుంది. అలాగే సజ్జనుడికి సత్యనత్వం భాష తెలుస్తుంది. పరాక్రమునికి పరాక్రమం భాష తెలుస్తుంది. ధనవంతునికి ధనం భాష బాగా తెలుస్తుంది. రావణుని పరాక్రమం గురించి ఎవరికీ సందేహమే లేదు. అందువలననే నేను పరాక్రమం సత్యం గురించి మాట్లాడుతున్నాను. నారాయణ నారాయణ. ఓహోహో దేవర్షి నారద, ఈ రోజు తమరి మాటల్లో ముత్యాలు దొరుకుతున్నాయి.
అంత తొందర ఏమిటి? ఇంకొంచెం సేపు మాట్లాడండి. లంకేశ్వరుడు రావణుని ఆదేశాన్ని త్రోసిపుచ్చే దుస్సాహసం నేనెన్నడూ చేయలేను. కానీ నేను మాట్లాడను. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇది మీ స్వభావము దేవర్షి, అడగండి. లంకేశ్వర, ఇప్పుడు ఒంటరిగానే స్వర్గంపై ఆక్రమణ చేయబోతున్నారా? మీ అజేయ రాక్షస సైన్యం ఎక్కడుంది? లంకేశ్వర, తమరి పరాక్రమంలో సందేహమేమీ లేదు. కానీ ఏమిటి? నిస్సంకోచంగా చెప్పండి దేవర్షి. నేడు మొదటిసారి మీ మాటలు చాలా బాగున్నాయి. నారాయణ నారాయణ, ముఖస్థుతి ఒక్కొక్కరికి చాలా నచ్చుతుంది లంకేశ్వర. ఏమిటన్నారు మీరు? అదే తమరు ఎంత బలశాలులైనప్పటికీ దివ్యశక్తి సంపన్నుడైన ఆ దేవేంద్రుడు ఇంకా దేవతలందరితోనూ తమరు ఒంటరిగా తలపడడం తమరికి ఏమాత్రం ఉచితం కాదు. అలాగా? అవును దశానన, తమరు తమ అపార సైన్యాన్ని వెంట తీసుకునే స్వర్గంపై ఆక్రమణ చేయడం ఉచితంగా ఉంటుంది. దేవర్షి నారద, ఏమిటి మీరు ఇంద్రుడికి శత్రువులైపోయారా? ఏ కారణం వల్ల దేవతల ఋషి నారదుడు దైత్యులకు శ్రేయోభిలాషిగా మాట్లాడుతున్నాడు? నారాయణ నారాయణ, నేను సత్యానికి శుభచింతకుని లంకేశ్వర. తమరి పరాక్రమం వల్ల ప్రపంచంలోనే పరాక్రమం ఇనుమడించింది. అందువల్లనే మీ శుభచింతకుని అవ్వటం వల్ల నేను తమరికి స్వర్గంపై ఒంటరిగా ఆక్రమణ చేయవద్దని అభిప్రాయం చెప్పాను. నారాయణ నారాయణ. లంకేశ్వర, అకస్మాత్తుగా ఈ అట్టహాసానికి కారణం? తమరి అభిప్రాయానికి ధన్యవాదాలు దేవర్షి నారద. కానీ నేనంత మూర్ఖుణ్ణి కాదు. మీకు ఈ ఆలోచన ఎలా తట్టింది? నేను ఈ సమయంలో ఒంటరిగా స్వర్గాన్ని ఆక్రమించబోతున్నానని? లంకేశ్వర, ఈ దిశ అయితే స్వర్గం వైపు వెడుతుంది. ఈ దిశ కైలాసం వైపు కూడా వెళ్తుంది దేవర్షి. నేను ఈ సమయాన కైలాసానికి వెళుతున్నాను. బోళాశంకరుని మా తల్లి కోరికను సంపూర్ణం చేయమని నివేదించుకునేందుకు. జయము జయము శివశంకరులకు. తప్పక వెళ్ళండి లంకేశ్వర, రావణ, తప్పక వెళ్ళండి. శుభకార్యానికి ఆలస్యం ఎందుకు? ఆ బోళాశంకరుల కృప వల్ల తమరు తప్పక విశ్వవిజేతలవుతారు. వెళ్ళండి లంకేశ్వర, వెళ్ళండి. తమరు కైలాసం తప్పక వెళ్ళండి. కానీ పరమాత్మ శివశంకరులైతే ఎక్కడి నుంచి అదృశ్యమయ్యారు? నారాయణ నారాయణ. ఇది శివలీల కాదు కదా నారదా? నారాయణ నారాయణ. పరమేశ్వర, తమ లీలలు తెలుసుకోవటం ఎంతో కష్టం. ఓం నమః శివాయ. జయము జయము శివశంకరులకు. ఆశ్చర్యంగా ఉంది. నేడు భోళాశంకరులు కైలాసం నుంచి అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్ళారు విశ్వేశ్వరుడు? ఎక్కడికి వెళ్ళారు? హర హర మహాదేవ, హర హర మహాదేవ. దేవాదిదేవ, ఏమిటి తమరికి తమ పరమ భక్తుడు రావణునిపై కోపమా? తమరు అంతర్యాములు కదా, ప్రపంచంలోని అణువణువును ఎరుగుదురు తమరు. నేను మా తల్లి కోరికను సంపూర్ణం చేసే ఉద్దేశంతో నేను కైలాసానికి వస్తున్నట్లు తమరికి తెలియదా? తప్పక తెలుసును, తప్పక తెలుసును పరమేశ్వర, తప్పక తెలుసును. మహాదేవ, తమరి తుచ్చ భక్తుడైన ఈ రావణుని వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే గనక క్షమించండి, నన్ను క్షమించండి. ఇంకా శీఘ్రమే దర్శనమివ్వండి, ప్రత్యక్షమై శీఘ్రమే దర్శనమివ్వండి పరమేశ్వర,
దర్శనమివ్వండి మహాదేవ, దర్శనమివ్వండి విశ్వేశ్వర, ఓ పరమేశ్వర దర్శనమివ్వండి. నారాయణ నారాయణ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓ త్రికాలదర్శి, ఓ దేవాదిదేవ, పరమాత్మ భోళాశంకర, నాకు దర్శనమివ్వండి. తమరైతే ఈ జగత్తులోని అణువణువునా నిండి ఉన్నారు. తమరిని నిండు మనసుతో పిలిచే వారిపై తప్పక కృప చూపుతారు పరమేశ్వర, నాకు దర్శనమివ్వండి. తమరి ఈ దీనహీన భక్తుడు ఈ నారదుని పిలుపును దయతో తమరు విననట్లు ఉండకండి పరమేశ్వర, నాకు దర్శనమివ్వండి, నాకు దర్శనమివ్వండి. నారదా, ఓం నమ శివాయ. నా దయార్ద్ర పిలుపును విని నాపై దయ చూపేందుకు ప్రత్యక్షమయ్యారు పరమేశ్వర. నారదా, నీ మనసులో ఇతరుల పట్ల ఉన్న శుభప్రదమైన భావనల వల్ల నీవంటే మేము సదా ప్రసన్నులుగా ఉంటాం. పరమేశ్వర, అది నా గొప్పతనం కాదు, తమరి కృపయే. తమరు సదా నా పైన కృప చూపించారు. కానీ నిస్సంకోచంగా చెప్పు నారదా. పరమేశ్వర, లంకేశ్వరుడైన రావణుని పిలుపు తమ వరకు చేరలేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే పూర్వం మాదొక ప్రశ్నకు సమాధానం ఇవ్వు. తమ ఆజ్ఞ పరమేశ. మాకేమనిపిస్తోందంటే లంకేశ్వరుడైన రావణుడు చెప్పినది పూర్తిగా నిజమని. నీకు దేవేంద్రునికి మధ్య వ్యవహారం చెడిందా? నారాయణ నారాయణ, అలా ప్రశ్నిస్తారేం పరమేశ? దేవతలకు ఋషి రాక్షస సామ్రాట్టు రావణుని పిలుపు విని ఉద్విగ్నుడైతే అలాంటి ప్రశ్న ఉచితమే అవుతుంది. ఏమిటి నీవు రాక్షసరాజు రావణునికి ప్రతినిధిగా వచ్చావా నారదా? పరమేశ్వర, నేను మాత్రం భక్తుని పిలుపును భగవంతుడికి చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంచెం నెమ్మదిగా మాట్లాడు దేవర్షి. నీ స్వరం గనుక దేవేంద్రుని వరకు చేరినట్లయితే నీ దేవర్షి పదవి ఆపదలో పడిపోతుంది. ఆయనకు ఎలాగూ మీ నిష్ఠపై సందేహం ఉండనే ఉంది. పరమేశ్వర, నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? అందువల్లే తమను నన్ను ఇలా మందలిస్తున్నారా? అపరాధం కాదు నారదా, నీ మనస్సులోని భావాలు తెలిసిన మీదటే అలాంటి మాటలు వెలువడుతున్నాయి. అంటే మహేశ్వర, అంటే ఈ సమయాన రావణుని పిలుపును వినడంతో ఉద్విగ్నుడవైన నీవు వాస్తవానికి శివలీలా రహస్యం తెలుసుకోవాలని కోరుతున్నావు. పరమేశ్వర, భయభీతుడవు కాకు నారదా. నీకు తెలుసును, శివలీల విధి విధానాన్ని అనుసరించే స్వతహాగా ముందుకి సాగిపోతుంది. ఇంకపోతే రావణుని విషయమేమంటే విధి విధానం నిశ్చితంగా అనుకూలించినట్టి సమయంలోనే రావణునికి మా దర్శన భాగ్యం లభిస్తుంది.